హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా బత్తుల. ఇప్పుడైతే మేము మా తాతయ్య రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తున్నాం. చారు చూడండి చూస్తున్నారు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. తుషాంత్ వాళ్ళంతా వచ్చినారన్నమాట. అత్తమ్మ హాయ్ చెప్పు. హాయ్. పొలాల్లో ఏమొస్తాయి? వరి వస్తాయి. పని చేస్తుంది పొలం పని చేస్తుంది. అక్కడ పని చేసి వరి పండిస్తుంది. వాళ్ళు పని చేస్తే మనకు బియ్యం వస్తాయి. అదిగో పండు చూడరావు. పండు ఎక్కాల్సింది అదే. ఇప్పుడు కొండ పైకి అక్కడ ఉండే కొండ చూడు కనిపిస్తుందా? ఉదయగిరి కోట్లే అన్నమాట. ఇప్పుడే వచ్చామన్నమాట డిపో దగ్గరికి. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ తీసుకున్నాం. మనం ఫోటోలు తీసుకున్నాం. చూడండి ఎంత బాగున్నాయి పూలు, చాలా బాగున్నాయి. ఇక్కడ రెడ్ పింక్. ఇక్కడ ఫోటోలు తీసుకోవాలి. నమస్వీకి తీసాను, నేను పోస్ట్లో అప్లోడ్ చేస్తాను. నమస్వీకి చారుకి ఫోటోలు తీసామన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ తాతయ్య అమ్మమ్మ ఫోటో వేసారనమాట. ఫ్లెక్సీ రిటైర్ అవుతున్నారని. తాతతో పాటు ఇంకొకరు కూడా రిటైర్ అవుతున్నారు. ఓకే లోపలికి వెళ్దాం పదండి. నేను మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇదిగోండి ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్ ఉందంట, దాన్నే తింటున్నాడు. చారు పద త్వరగా ఫొటోస్ తీస్తాను. మీకు ఫొటోస్ బాగా వస్తున్నాయి. అదే ఫస్ట్ అయితే తాతయ్య వాళ్ళు ఉండింది ఇక్కడ కాదనమాట, వేరే ప్లేస్లో. కానీ ఇక్కడికి వచ్చేసాము, షిఫ్ట్ అయిపోయారు అక్కడి నుంచి ఇక్కడికి. ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉదయగిరిలో నేచర్ అయితే సూపర్ ఉందన్నమాట. చుట్టూ కొండలు కదా, నాకైతే పిచ్చిగానే వచ్చేసింది. ఎన్ని ఫోటోలు తీసుకున్నానో ఇప్పుడు దాకా నేను నమస్వి. ఇదిగోండి ఇక్కడ పేపర్ ఫ్లవర్స్ అంతా ఉన్నాయి. ఆరెంజ్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ మిక్సింగ్ అయితే నాకు ఆ చెట్టు సూపర్ నచ్చేసింది. అక్కడ మీకు కనిపిస్తుందో కనిపించలేదో నాకు తెలియదు, కానీ నాకైతే అది ఎంత బాగా నచ్చిందో. అది దూరం నుంచి నాటి క్రిస్మస్ ట్రీ లాగా ఉంది, కొంచెం సిమిలర్గా. ఇది చూడండి ఆరెంజ్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ కాంబినేషన్. నాకు ఎంత బాగా నచ్చిందో ఈ చెట్టు అయితే. చూడండి మీకు కనిపిస్తుంది దీంట్లో ఆరెంజ్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ రెండు కాసాయి, పూసాయి. ఇదిగోండి ఒక సైడ్ ఆరెంజ్ ఎల్లో, ఆరెంజ్ ఎల్లోనే ఉంది. అది ఎట్లా వచ్చిందని నాకు తెలీదు. ఇదిగోండి బాగుంది కదా. మొన్న నిందాక ఆపింది వీడియో. ఇక్కడ నమస్వికి ఇప్పుడు ఫొటోస్ చేయాలన్నమాట. చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్.
ఇందాక మేమంతా అటు వెళ్ళాం కదా, ఇప్పుడు ఇటు పోతున్నాం. నమస్తే ఇవన్నీ తొక్కకూడదు, ఇక్కడ ఫుల్ రాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు. అదే నమస్తే తొక్కేసి లేస్తుంది కొండి. ఇందాక వచ్చిన కింద నమస్తే కమ్, త్వరగా రావాలి. ఏందో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు. చూసాం, మేము ముందరే చూసేసాం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది గాయస్. సో మేమంతా వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఇంకా అటే వస్తున్నారు, మేము శుద్ధంగా ఇటు వెళ్ళిపోతున్నాం. నమస్వి ఏమో మళ్ళీ ఇప్పుడు నేను వీడియో తీసినాను అంటే వెళ్ళిపోతుంది. శుద్ధంగా ఇటు రావచ్చు. ఏందో ఇక్కడంతా గుడికి ఇందాక వచ్చాం కదా, ఇప్పుడు వీళ్ళు వచ్చి చూస్తున్నారు అనమాట. ఇప్పుడు వచ్చారు తాతయ్య అయితే దీపం పెట్టారనమాట. ఇంకా తాతయ్య రిటైర్ అయిపోతున్నారు. తాత హాయ్ చెప్పు. హాయ్. ఫోటో తీసుకుంటున్నారు తాత. ఇద్దరుగు పట్టుకో, ఇద్దరుగు నువ్వు కూడా పట్టుకోమా. డాడీ నువ్వు మధ్యలో కొంచెం వెనక్కిరా. పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. చెట్టు నాటుతున్నారన్నమాట. కొద్దిగా మట్టి గ్రైండ్ వాళ్ళు దోసేస్తారు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చి స్టేజ్ మీదకి వచ్చి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. మన అసిస్టెంట్ మేనేజర్ నాగభూషణం సార్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అకౌంటెంట్ విజయ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సన్మానం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అందరూ కూడా కుర్చీలు ఖాళీ కూడా దయచేసి యొక్క రమణయ్య వివి రమణయ్య గారు, అలాగే డిసి ఐఎస్ కృష్ణయ్య గారు సుదీర్ఘంగా ఈ ఉదయగిరి డిపోలో పనిచేసి వారి విధులను సమర్థంగా నిర్వహించి ఈరోజు ఈ నెల 31 తారీఖున వారు రిటైర్ అవుతున్నారు. వారికి ముందుగా నా యొక్క శుభాభినందనలు, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా శుభాభినందనలు. ఇక నుంచి రామణయ్య గారిని కృష్ణయ్య గారిని ఈ కుటుంబ సభ్యులు ఇప్పటిదాకా మా యొక్క డిపో స్టాఫ్ అందరూ కూడా బాగా బ్రహ్మాండంగా చూసుకున్నాం. ఇక వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా వారిని బాగా చూసుకొని వారి శేష జీవితం ప్రశాంతంగా ఉండేటట్లు సహకరిస్తారని ఆశిస్తూ అమోఘం వారి కోసంగా ప్రత్యేకంగా రంతుల్లా సార్ వస్తున్నారు. ఆయన మంచి ఆశ కవి, ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తారు. అలాగే వారి గురించి కూడా 4 మంచి మాటలు చెప్పాల్సిందిగా రంతుల్లా సార్ కోరుతున్నారు. సర్వ విఘ్నోపశాంతయే లోటు జూనియర్లకు అందరికీ అనుసరణీయం వారి లోటు. వారు ఎవరి మనసుకు కష్టం కలిగించలేదు, ఎవరికి కలిగించలేదు కష్టం. అందుకే వారంటే అందరికీ ఇష్టం. వారు ఎవరికి ద్రోహం చేయలేదు. అయితే అందువల్ల వారు కోరుకుంటారు వారితో స్నేహం. తర్వాత వారి గుణగణాలు ఇంకా కొన్ని పద్య రూపంలో చెప్తాను.
సహృదయులు, నిజాయితీపరుడు, డ్యూటీ మైండెడు, అనేక కారణాలు కూడా ఉండేవాళ్ళు. చెప్పాలంటే కొంచెం సమయం తక్కువ ఉంటుంది, అందరూ మాట్లాడేవాళ్ళు ఉందేమో. నిరాడంబరులు వారిద్దరు మెకానికులు, నిరాడంబరులు, వివేక సంపన్నులు, గర్వం బెరుంగని వారు, సాధు స్వభావులు, వృత్తినే చెలిమినే గోరు స్నేహితులు గదయ్యా. అయ్యా చెప్పవ పలుకులు ఆలోచించండి. పదవి ముగిసిన సమయాన, పదవి ముగిసిన సమయాన ఎట్టి బాధవలదు. బంధువులతోటి మైత్రిని కలిగే సాయినాథుని కటాక్ష వీక్షణములతో ఆయురారోగ్యములు గల్గి వర్ధిల్లండి మిత్రులారా. ఆ